వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 ఉద్యమానికి కారణాలు, దాని యొక్క గమనము అంటున్నాం. మరి ఇలాంటి కారణాల నేపథ్యంలో ఈ 1969 ఉద్యమం అనేది ప్రారంభించబడింది. మనం దీన్నే చరిత్రలో ఏమంటున్నాము? జై తెలంగాణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. దీన్నే మనం చరిత్రలో తొలి తెలంగాణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. మరి అప్పటి వరకు ప్రజాయుతంగా సమాజంలో అనేక రకాల ఆందోళనలు నిర్వహించబడ్డాయి, అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కానీ మొదటిసారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ సమాజం, యావత్ సమాజం ఒకేసారి ఉద్యమ రూపంలోకి రావడం జరుగుతుంది, ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకే తొలి తెలంగాణ ఉద్యమంలో నిర్వహించబడిన గొప్ప ఉద్యమంగా 1969 ఉద్యమాన్ని మనం పిలవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన కారణాలు ఏంటి? ఏ కారణాల నేపథ్యంలో ఇది ప్రారంభించబడింది గమనిస్తే 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అంటున్నాం. ఖచ్చితంగా లెక్కిస్తే 1948 నుండి 2014 వరకు దాదాపుగా 66 సంవత్సరాలు అవుతుంది. అంటే 6 దశాబ్దాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో ప్రజానికం మొదటిసారిగా పూర్తి స్థాయిలో పాల్గొని నిర్వహించబడిన ఉద్యమమే మనకి ఏమవుతుంది? 1969 ఉద్యమము అంటున్నాం. అప్పటికి 1952 ఉద్యమం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రజానికంగా ప్రజా సమస్యల పట్ల ఇంత స్థాయిలో ఆందోళన అనేది 1969లోనే జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్నను మనం గమనించాలి. ఏంటంటే 1968లోనే ఈ ఉద్యమం యొక్క మూలాలు ప్రారంభమవుతున్నాయి. ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? కొత్తగూడెం కేంద్రంగా ప్రారంభం కావడం జరుగుతుంది. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్లాంట్ కేంద్రంగా జరిగిన సంఘటనే దీనికి మూలంగా ఉంటుంది. క్రమంగా అది రక్షణ ఉద్యమంగా మారుతుంది. రక్షణ ఉద్యమం కాస్త ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా ఉధృతం చేయబడడం జరుగుతుంది. అదే చరిత్రలో మనకి 1969 ఉద్యమంగా పిలవడం జరిగింది. దీనినే మనం ఏమంటున్నాం? జై తెలంగాణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఎందుకు పిలుస్తున్నాము అంటే ఇక్కడ ఈ ఉద్యమ సందర్భంలో ప్రజానికం, తెలంగాణ ప్రజానికం ఉపయోగించిన నినాదం జై తెలంగాణ అంటున్నాము. ఆంధ్ర సమాజాన్ని, ఆంధ్ర రాజకీయ నాయకులు కలిసిన సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా గొంతుకల నుండి వచ్చిన పదమే జై తెలంగాణ అంటున్నాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే యాంటీ బెంగాల్ మూమెంట్ అంటున్నాం. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ సందర్భంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన మదర్లాండ్లోని గేయమే వందే మాతరం. ఈ వందే మాతరాన్ని ప్రజానికం ఉపయోగించడం వల్ల దాన్ని చరిత్రకారులు ఏమని పిలిచారు? వందే మాతరంగా పిలవడం జరుగుతుంది. అశ్విని కుమార్ దత్ ఆ పేరును పెడతాడు. అలాగే ఇక్కడ మనకి జై తెలంగాణ నినాదం మారుమోగడం జరుగుతుంది. అందుకే దీన్ని జై తెలంగాణ ఉద్యమం అంటున్నాం. అదేవిధంగా తొలి తెలంగాణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. అంటే తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ డిమాండ్ని మొదటిసారిగా ప్రజానికంగా ఉపయోగించడం జరుగుతుంది. తొలి తెలంగాణ ఉద్యమం అన్నాం. దీనికి మరొక పేరే తెలంగాణ రక్షణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. మరి ఏంటి ఆ రక్షణలు అంటే 1956 ఫిబ్రవరి 20న వచ్చిన మనకు ఏమవుతున్నాయి? పెద్ద మనుషుల ఒప్పందాలు అవుతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 అంశాలకి చట్టబద్ధత కల్పిస్తూ మనకి చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. సేఫ్ గార్డ్ చట్టంగా పిలుస్తున్నాం. ఆ చట్టం యొక్క అంశాలను అమలు చేయాలని మొదటిసారిగా ప్రతిపాదించారు. క్రమంగా అది రాష్ట్ర ఉద్యమంగా మారడం జరుగుతుంది. సో నీళ్లు, నిధులు, నియామకాల ఉల్లంఘన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దీనికి శాశ్వత పరిష్కారం అని ప్రారంభించబడిన ఉద్యమంగా మనం 1969 ఉద్యమాన్ని గమనించవచ్చు. అంటే మనకు 1956 నుండి 69 మధ్య దాదాపుగా 13 సంవత్సరాల కాలంలో తెలంగాణ వనరులు, తెలంగాణ నీటి వనరులు, తెలంగాణ ఏమవుతున్నాయి? నిధులు, నియామకాలు అనేవి అనేక రూపాలలో ఉల్లంఘించబడ్డాయి. ముఖ్యంగా పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 అంశాలు అనేక విధాలుగా ప్రతి అంశం అది దుర్వినియోగపరచడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు కోరుకున్న విషయం ఏంటి? ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మనకి లాభం అనేది జరుగుతుంది, మన సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాంటి నేపథ్యంలో మనకి 1969 ఉద్యమం వచ్చింది. మరి ఇలాంటి ఉద్యమానికి కారణాలు ఏంటి? సో ఇలాంటి కారణాల నేపథ్యంలో ఈ ఉద్యమం అనేది రూపుదిద్దుకోవడం జరుగుతుంది, తయారు చేయబడడం జరుగుతుంది. గమనిస్తే మొట్టమొదటి కారణాన్ని 1956 నుండి 68 మధ్య తెలంగాణ పరిరక్షణలు ఉల్లంఘించబడము అంటున్నాం. ఉదాహరణ గమనించండి. పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 అంశాలలో అతి ముఖ్యమైన అంశం, మొట్టమొదటి అంశాన్ని గమనించండి. ఏమంటున్నాము? తెలంగాణకు సంబంధించిన మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికే ఉపయోగించాలి, కానీ ఇవి తరలించబడ్డాయి.
సో క్లియర్గా తరలించబడడం జరుగుతుంది. అది ఒకటో ఉల్లంఘన. రెండో ఉల్లంఘన గమనిస్తే ములికి అంశాన్ని బోగస్ సర్టిఫికెట్ల రూపంలో దాని స్థానాన్ని తగ్గిస్తూ దాని యొక్క నిర్ణీత కాలాన్ని తగ్గిస్తూ వివిధ రకాల ఉద్యోగాలు కొల్లగొట్టడం జరిగింది. మూడో అంశాన్ని గమనిస్తే ముఖ్యమంత్రి ఆంధ్రావాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి, ఇది కూడా ఉల్లంఘించబడింది. అదేవిధంగా క్యాబినెట్ పదవులలో 5 పదవులలో 2 ఖచ్చితంగా తెలంగాణ వారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటి? ఇచ్చారు. జరిగిన అన్యాయం ఏంటి? తెలంగాణకు ఇవ్వబడిన క్యాబినెట్ మంత్రిత్వ శాఖలో వాటిని విభజిస్తూ ప్రాధాన్యత లేని భాగాన్ని తెలంగాణ వారికి అంటగట్టడం జరిగింది. ఆ అంటగట్టే విధానం కూడా వారికి అనుకూలలే. అంటే వారికి ఎవరైతే మద్దతుదారులు ఉంటారో, వారి చెప్పు చేతుల్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉల్లంఘనలు అనేవి జరగడం మొదటి కారణంగా చెప్పవచ్చు. రెండో కారణం గమనిస్తే తెలంగాణ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడము అన్న క్లియర్గా ఒప్పందం జరుగుతుంది. ఏమన్నాము? రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ కేంద్రంగా ప్రాజెక్టుల నిర్మాణం కనుక ప్రారంభమైతే వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అని చెప్పారు. కానీ ఆ నియమాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. సో క్రమంగా నీటిపారుదల సౌకర్యాలు తెలంగాణ ప్రాంతానికి అందించబడితే వారు వ్యవసాయ పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అది కాస్త విద్యాపరంగా రాజకీయంగా అభివృద్ధికి కారణమవుతుంది. కాబట్టి వాళ్ళు నీటి ప్రాజెక్టుల విషయంలో ఏమవుతుంది, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనలు చేశారు, దోపిడీ విధానాలను అనుసరించడం జరుగుతుంది. మూడోది గమనిస్తే తెలంగాణ మిగులు నిధుల దుర్వినియోగము అంటున్నాం, వీటిని మనం తెలంగాణ సర్ప్లస్ అంటున్నాం. సో ఈ విషయాన్ని మనం క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పారు? మనకి కుమార్ లలిత్ కమిటీని గమనించిన, వశిష్ఠ భార్గవ కమిటీని గమనించిన నిక్కచ్చిగా చెప్పడం జరుగుతుంది. సో 34 కోట్లు ఒక దగ్గర, 28.1 కోట్ల దగ్గర ఉన్నాయి చూడండి. అంటే దాదాపుగా 30 కోట్ల మిగులు నిధులు అనేవి తెలంగాణకు చెందవలసినవే, అవి ఆంధ్రాకు తరలించబడేవనేవి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఈ ఉద్యమ సందర్భంలో వచ్చిన అవే, ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవే. కాబట్టి తెలంగాణ మిగులు నిధులు దుర్వినియోగానికి గురి కావడం అనేది అది మూడో కారణంగా చెప్పవచ్చు. నాలుగో కారణాన్ని గమనిస్తే ముల్కీ నిబంధనలు మరియు స్థానికత ఉల్లంఘనలు అంటున్నాం. బోగస్ సర్టిఫికేట్ల రూపంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు నమోదులో మనకి అవకతవకలు జరగడం ద్వారా ఉద్యోగాలను కొల్లగొట్టడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఆంధ్రాకు పరిసర బార్డర్లు అయిన ఇటు ఖమ్మం గమనించండి, ఇటు నల్గొండ గమనించండి, ఇటు మహబూబ్ నగర్ గమనించండి, ఇలాంటి ప్రాంతాలలో వారు విద్యా అర్హతలను వివిధ రూపాలలో పొంది స్థానికులుగా మారడం జరుగుతుంది. అంటే ముల్కీ నిబంధనలను వాళ్ళు ఉల్లంఘించారు, ఉద్యోగాలను కొల్లగొట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది నాలుగో కారణంగా భావించవచ్చు. సో మన ఐదో కారణాన్ని గమనిస్తే ఆల్విన్ కంపెనీ వంటి కంపెనీలను, అంటే తెలంగాణ ప్రజానికానికి ఎంతో కొంత కార్మిక, మనకు 6వ నిజాం కాలాన్ని గమనించండి. 7వ నిజాం కాలం, 6వ నిజాంని ఎవరంటున్నాం? మీర్ మహబూబ్ అలీ ఖాన్. 7వ నిజాంని ఏమంటున్నాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇలాంటి కాలంలోనే పారిశ్రామిక రంగం అనేది పురోభివృద్ధి జరిగింది. హైదరాబాద్ ప్రపంచ స్థాయి పారిశ్రామికీకరణను కలిగి ఉంది. అనేక కార్మికులు ఇందులో పాల్గొంటున్నారు, పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఉపాధి పొందడం జరుగుతుంది. ఒక విఎస్టీని గమనించండి, ఒక సర్సిల్క్ని గమనించండి, ఒక అజంజాయిని గమనించండి, ఒక చార్మినార్ని గమనించండి, ఒక అల్విన్ గమనించండి. సో ఇక్కడ ఏం చేసింది ప్రభుత్వం? అల్విన్ వంటి కంపెనీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం, ఇది కూడా ఒక కారణంగానే మనం భావించవచ్చు. అదేవిధంగా ప్రకాశం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు, కానీ బూర్గుల రామకృష్ణారావు అంత్యక్రియలను నిర్వహించకపోవడము అంటున్నాం. అంటే ప్రభుత్వం అంత శ్రద్ధ వహించకపోవడం అనేది కూడా ప్రజలలో ఒక అసంతృప్తి దారితీయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజానికం నుండి 1952 ప్రజాయుత ఎన్నికలలో హైదరాబాద్ ప్రాంతానికి, హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. 1952 నుండి 1956 మధ్య అతడు ముఖ్యమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం ఇవ్వకపోవడం తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ సమాజంలో ఒక అభద్రతా భావం అనేది ఏర్పడింది. అది కూడా కారణమే అవుతుంది. 7వ కారణాన్ని గమనిస్తే అతి ముఖ్యమైన కారణం 1965-66 మధ్య పాక్తో జరిగిన యుద్ధం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది కోల్పోయింది. మరి ఆర్థిక స్థిరత్వాన్ని పునర్నిర్మించాలి అంటే ఏం చేయాలి? పొదుపు చర్యలు తీసుకోవాలి. మరి పొదుపు చర్యల్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు? కొన్ని ఉద్యోగాలను తొలగించడం జరుగుతుంది. అలా తొలగించబడిన వారిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉండటం, అంటే ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ వారిని తొలగించే ప్రయత్నం చేశారు. కానీ చెప్పిన విషయం ఏంటి? పొదుపు చర్యల్లో భాగంగా మేము చేస్తున్నాము అని చెప్పారు. అందులో వారి ఉద్దేశాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. తద్వారా కూడా ఇది కూడా ఒక కారణంగా నిలవడం జరిగింది. 8వ అంశాన్ని గమనిస్తే తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ ముతక భాష అని అనాగరికులని అవహేళన చేయబడడం అవుతుంది.
సో యాస భాష రెండు వేరు చూడండి. అంటే భాషలోని పదజాలాన్ని ఉచ్చరించే విధానం యాస డైలేట్ అవుతుంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి యాసపరంగా తేడా ఉంటుంది. భాషపరంగా ఒకటే దాదాపుగా తెలుగు భాషే, కానీ మాట్లాడే పద ఉచ్చారణ అనేది మార్పుకు గురి కావడం జరుగుతుంది. అలాంటి యాసని, అలాంటి భాషని, అలాంటి ముతక భాషగా తెలంగాణ భాషని చిత్రీకరించడం జరుగుతుంది, అవహేళన చేయడం జరుగుతుంది. అనాగరికులుగా వాళ్ళని అవహేళన చేసే ప్రయత్నం చేశారు. అంటే సాంస్కృతికంగా వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేయడం కూడా ప్రజానికంలో ఒక అభద్రతా భావానికి కారణమవుతుంది. ఉద్యమానికి అది తయారు కావడానికి ప్రజలను సిద్ధం చేయడం జరుగుతుంది. 9వ అంశాన్ని గమనిస్తే రాష్ట్రం ఏర్పడి 15 సంవత్సరాల వరకు తెలంగాణ వారికి ముఖ్యమంత్రి అవకాశం రాకపోవడము అంట. సో ఎప్పుడైతే 1969 ఉద్యమం జరిగిందో దీని ఫలితంగానే మొట్టమొదటిసారిగా కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి, కరీంనగర్లోని వంగారా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పివి నరసింహారావు అవుతున్నాడు. సో ఈ వంగారా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా నియమించబడడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు రాజకీయంగా ఎంతటి వివక్షత ఉందో క్లారిటీ వస్తుంది. సో రాజకీయ వివక్షత కూడా రాజకీయ నాయకులలో ప్రజానికంలో అభద్రతా భావానికి కారణమవుతుంది. సో 10వ విషయాన్ని గమనిస్తే అతి ముఖ్యమైన విషయం 1969 ఉద్యమం యొక్క కేంద్రం, ఉద్యమం యొక్క ప్రారంభం అనేది దీంతో ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని చరిత్రకారులు ఏమంటున్నారు, తక్షణ కారణంగా చూపించడం జరుగుతుంది. ఏంటి తక్షణ కారణం? కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో జరిగిన సంఘటన అంటున్నాం. మరి ఏం జరిగింది కేంద్రంలో? సో కొత్తగూడెం థర్మల్ కేంద్రము అనగానే మనకి తెలంగాణ మిగులు నిధుల చేత తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి అంశం ఏమని చెప్తుంది? తెలంగాణ నిధులని, తెలంగాణ మిగులు నిధులని తెలంగాణ అభివృద్ధికే ఉపయోగించాలి. అవి 5 సంవత్సరాల వరకు కొనసాగబడతాయి. తదుపరి చర్య ద్వారా, తదుపరి నిర్ణయం ద్వారా మరో 5 సంవత్సరాలు దాన్ని పొడిగించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికే ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. అంటే 1400 ఉద్యోగులలో మెజారిటీ వాళ్ళకే వెళ్ళిపోయాయి. కేవలం 200 వరకు మాత్రమే తెలంగాణ వారికి ఉన్నాయి. అందులో కూడా 175 మంది మళ్ళీ తొలగించబడ్డారు. సో ఎప్పుడైతే ఈ తొలగించబడ్డారో ప్రజల్లో, తెలంగాణ ప్రజానికంలో ఆందోళన ప్రారంభమవుతుంది. ములికి నియమాలను ఉల్లంఘించారు. తెలంగాణ ప్రభుత్వాలకి, తెలంగాణ ప్రజానికానికి చెందవలసిన ఉద్యోగాలు కొల్లగొట్టబడ్డాయి. కాబట్టి వాళ్ళు రక్షణల అమలుకై ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాంటి రక్షణల ఉద్యమం కొత్తగూడెం థర్మల్ కేంద్రం సంఘటన ఆధారితంగా ప్రారంభమవుతుంది. అందుకే ఇది ఉద్యమానికి తక్షణ కారణంగా పిలువబడడం జరుగుతుంది. 11వ అంశాన్ని గమనిస్తే ఇంజనీర్లలో ఏర్పడిన అసంతృప్తి అంటున్నాం. ఉద్యోగులు మరియు విద్యార్థి వర్గాలలో ఏర్పడిన అసంతృప్తి కూడా ఉద్యమానికి ఊతమివ్వడం జరుగుతుంది, మద్దతుగా నిలవడం జరుగుతుంది. ఇలా తెలంగాణ ప్రజానికంలో ఏర్పడిన, అంటే 1969 నాటికి తెలంగాణ ప్రజానికంలో ఏర్పడిన అసంతృప్తి అనేది ఒక ఉద్యమ రూపాన్ని దాల్చడం జరుగుతుంది. మరి అలాంటి ఉద్యమం ఏ విధంగా ప్రారంభించబడింది, దాని యొక్క గమనం ఏ విధంగా ఉంటుంది? సో అది గమనం ఏ విధంగా ప్రారంభించబడి ఏ విధంగా ఉచ్చస్థితికి వెళ్ళింది, ఏ విధంగా అది చివరి దశకు చేరడం జరుగుతుంది, అది మనం గమనించాలి. సో 1961 ఖమ్మం జిల్లా పాల్వంచ కేంద్రంగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ మిగులు నిధులతో నిర్మించబడడం జరుగుతుంది. సో మనకి ఈ స్టేట్మెంట్ తీసుకున్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి స్టేట్మెంట్ ప్రకారమే 1961లో ఖమ్మం జిల్లా పాల్వంచ కేంద్రంగా ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఉద్యోగాలు ఎంతమంది అంటున్నాం? 1400 మంది ఉద్యోగులు ఉన్నారు. మరి ఇందులో కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కేవలం 200 మంది అన్నారు. అంటే చూడండి ఎంత వివక్షత ఉందో క్లారిటీ అర్థమవుతుంది. వీరిలో 1968 చర్యల ద్వారా 175 మంది తొలగించబడడం జరుగుతుంది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ 200 మందిలో 175 మందిని తొలగించడం జరుగుతుంది. అలా తొలగించబడిన వ్యక్తుల్లో ఏర్పడిన అసంతృప్తి ఉద్యమ రూపాన్ని సంతరించుకుంటుంది. మరి ఆ సమస్యను ప్రస్తావించిన వ్యక్తి ఎవరు గమనిస్తే కొలిశెట్టి రామదాసు అంటున్నాం. సో మొదటిసారిగా థర్మల్ పవర్ స్టేషన్లో అత్యధిక ఉద్యోగులు ఆంధ్రులు అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆ విషయాన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే క్లియర్గా ముల్కీ నియమాలు ఉల్లంఘించబడ్డాయి అని చెప్తున్నాడు. సో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఉద్యోగుల చేత నిరసన కార్యక్రమాలని, ఆందోళన కార్యక్రమాలని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు కొలిశెట్టి రామదాసు. 1968 జూలై 10వ తేదీన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటున్నాడు? తెలంగాణ హామీల దినంగా పిలవడం జరిగింది.
అంటే హామీలు ఎప్పుడు ఇచ్చారు? 1956 ఫిబ్రవరిలో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇచ్చారు. ఎవరి సమక్షంలో ఇచ్చారు? గోవింద వల్లభ్ పంత్ సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో అలాంటి హామీల దినాన్ని జూలై 10న నిర్వహించారు. దీనికి మరొక పేరే తెలంగాణ రక్షణల దినమని టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో పాటించబడడం జరిగింది. మరి ఏంటి టీఎన్జీఓ? ఏ విధంగా ఇది రూపుదిద్దుకోవడం జరుగుతుంది? ములాజిం పేరుతో ఉండే నిజాం కాలం నాటి యూనియన్ 1967 నాటికి పూర్తి స్థాయిలో అది టీఎన్జీఓగా మారడం జరుగుతుంది. మరి అలాంటి టీఎన్జీఓ తెలంగాణ రక్షణ దినాన్ని నిర్వహించడం జరిగింది. సో నిజాం కాలంలో ఏర్పడిన ములాజిం సంస్థ అంటున్నాం. ఎప్పటికీ అది 1964-65 నాటికి కేఆర్ ఆమోస్ అధ్యక్షతన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్గా మార్చబడింది. అది పూర్తి స్థాయిలో మార్చబడింది. అది పూర్తి స్థాయిలో వ్యవహారంలోకి వచ్చింది మాత్రం 1967 నుండి. అంటే క్లియర్గా 1967 నాటికి పూర్తి స్థాయిలో టీఎన్జీఓ అనేది ఏర్పాటు చేయబడింది. ఉద్యోగుల సమస్యలపై అది పోరాటాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలా 1969 ఉద్యమ సందర్భంలో కేఆర్ ఆమోస్ కీలక పాత్ర పోషిస్తాడు. కీలక పాత్ర పోషించడమే కాకుండా ఇచ్చిన గడువులోపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించకపోతే రక్తపాతం తప్పదు అనే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కేఆర్ ఆమోస్. తద్వారా ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటుంది. టీఎన్జీఓ యొక్క అడ్మిషన్ అది రద్దు చేయడం జరుగుతుంది. పర్మిషన్ అది రద్దు చేయడం జరుగుతుంది. ఇతన్ని ఉద్యోగం నుండి డిస్మిస్ చేయడం జరుగుతుంది. సో మరి అలాంటి కేఆర్ ఆమోస్ 1969 ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అతని ఆధ్వర్యంలోనే టీఎన్జీఓ ఒక రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. సో 1968లో ఇల్లందు కేంద్రంగా 20 మంది యువకులతో కొలిశెట్టి రామదాస్ ఏం చేశాడు? తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ ప్రాంతీయ సమితి యొక్క ఉద్దేశం ఏంటి? విద్యార్థులకు జరుగుతున్న ఉద్యోగపరమైన ఉల్లంఘనని తెలియజేయాలి. తెలంగాణ ప్రజానికానికి జరుగుతున్న సమస్యల పట్ల ప్రజానికాన్ని చైతన్యపరచాలి. సో దాన్ని ప్రధాన డిమాండ్లుగా ఇది తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది ఏర్పాటు చేయబడింది. సో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం గమనిస్తే బోగస్ ముల్కీల ద్వారా ఎక్కడ అది స్థానికత ఆధారంగా విద్యా అర్హత సర్టిఫికెట్ల ఆధారంగా అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు నమోదులో జరిగిన ఉల్లంఘనల ఆధారంగా ఈ ముల్కీ నియమాలు ఎక్కువగా ఉల్లంఘించబడ్డాయి. సో అలాంటి సందర్భంలో ఈ తెలంగాణ ప్రాంతీయ సమితి బోగస్ ముల్కీల ద్వారా ఉద్యోగాలు పొందిన వారి లెక్కలను బయటికి తీసే ప్రయత్నం చేసింది. అది ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాల ద్వారా అది బయటికి తీసే ప్రయత్నం చేసింది. తెలంగాణ ప్రజానికం ముందు ఉంచడం జరిగింది. ప్రజానికంలో ఆలోచన సరళి పెరిగింది. అంటే ఇంతటి అన్యాయం జరుగుతుందా? తెలంగాణ ప్రాంతానికి కావలసిన, తెలంగాణ ప్రజానికానికి చెందవలసిన, తెలంగాణ యువతకు చెందవలసిన ఉద్యోగాలు మొత్తం కొల్లగొట్టబడుతున్నాయి, అందుకోబడుతున్నాయి, అవి ఏమవుతున్నాయి? ఉల్లంఘనకు గురి కాబడుతున్నాయి అనే అవేర్నెస్ మనకి తెలంగాణ ప్రజానికంలో రావడం జరిగింది. సో 1968 డిసెంబర్ 30న ఎక్కడ కొత్తగూడెం జిల్లా పరిషత్ పాఠశాల సభలో ప్రత్యేక నినాదాలు ఇవ్వబడడం జరుగుతుంది. ప్రజలారా, మీరు మీ రక్షణల కోసం పోరాటం సాగించండి. ఆ రక్షణలు అమలు చేయబడితే తెలంగాణ ప్రజానికానికి మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు విశాలాంధ్ర ఉద్యమ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారమే మనం ఆంధ్రాతో కలిసిపోయాము, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాము. కాబట్టి మన హామీల కోసం మనం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది అనే సందర్భాలు మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. కొత్తగూడెం జిల్లా పరిషత్ పాఠశాల సభలో క్రమంగా కొత్తగూడెం నిరసన నేపథ్యంలో 1968 ఏప్రిల్ 30న మనకి ఇక్కడ ఏమవుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత స్థానికులకు కేటాయించిన ఉద్యోగ ఖాళీలకు అర్హులైన స్థానికులు లభించని ఎడల ఆ ఖాళీలు అలాగే ఉండనివ్వాలని ఆదేశించడం జరుగుతుంది. సో అక్కడ ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ప్రజానికంలో చైతన్యం జరిగింది. అలాంటి సందర్భంలోనే, అలాంటి కాలానికి దగ్గరగానే మనకి ఇక్కడ 1968 ఏప్రిల్ 30న ఇక్కడ ఇంకొక చర్య ఏమంటున్నాం? ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత స్థానికులకు కేటాయించిన ఉద్యోగుల ఖాళీలకి, అంటే ఇక్కడ ఉద్యోగ నియామకాల సందర్భం అక్కడ ఏమని చెప్పాం? పెద్ద మనసుల ఒప్పందంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం జనాభా ప్రాతిపదికన జరగాలి అనే 2 అంశాలు తీసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ జనాభా ప్రాతిపదికన కేటాయిస్తాం తెలంగాణ ప్రాంతానికి. ఆ తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ఉద్యోగాలలో ఖాళీలు కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి? అర్హులైన స్థానికులు లభించని ఎడల ఆ ఖాళీలు అలాగే ఉండనివ్వాలి.
కానీ మిగిలిన వారితో అది భర్తీ చేయకూడదు. కానీ ఆ ప్రభుత్వం ఏం చేసింది? మిగిలిన వారితో భర్తీ చేస్తుంది. అడిగితే ఏమంటుంది? అర్హులు లేరు కాబట్టే మేము భర్తీ చేశాము అని చెప్తుంది. అంటే అలాగ వాళ్ళు ఉల్లంఘించే ప్రయత్నం చేయడం జరిగింది. సో అంతేకాకుండా స్థానికులకు కేటాయించిన ఆ ఉద్యోగాలలో చరిత్రలో నియమించబడిన స్థానికేతరులను 3 నెలల లోపు తొలగించి ఆ స్థానాలలో అర్హతలు ఉన్న స్థానికులను నియమించాలని ఆదేశించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే ఏమంటున్నాం? సో ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి కేటాయించబడిన ఉద్యోగాలలో ఖాళీలు కనుక ఉంటే అలాగే ఉండనిచ్చి అర్హత కలిగిన అభ్యర్థులను సేకరించి వాటిని మాత్రమే భర్తీ చేయాలి. మరి ఈ అర్హత కలిగిన అభ్యర్థులు ఎక్కడి నుండి తీసుకోబడాలి? తెలంగాణ ప్రాంతం నుండే తీసుకోబడాలి అని చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ అర్హతలు కలిగిన అభ్యర్థులు లేరు అనే ఒక సాకును ఉపయోగిస్తూ ఆంధ్ర వారిని ఉద్యోగాలలో చేర్చే ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వాలు. సో 1969 జనవరి 3న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొప్పుస్వామి స్థానికేతరులకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా గమనించాలి. మరి ఎందుకు ఇచ్చాడు ఈ తీర్పును? గమనిస్తే ఈ తీర్పు నేపథ్యాన్ని గమనిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ప్రజా సంఘాల నుండి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కొత్తగూడెం కేంద్రంగా స్థానికేతరులను పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎవరైతే తొలగించబడతారో అనే విషయం ఉద్యోగులకు తెలిసిందో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. ఆ హైకోర్టును ఆశ్రయించడంతో దాని మీద జడ్జిమెంట్ ఇస్తున్నారు. జనవరి 3న ఇచ్చిన వ్యక్తి ఎవరవుతున్నారు? జస్టిస్ కొప్పుస్వామి అవుతున్నాడు. ఏమంటున్నాడు క్లియర్గా? ఈ ముల్కీ నిబంధనలు అనేవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇవనేవి కొన్నిటికి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి, కానీ కొన్నిటికి అప్లికేబుల్ కావు. దేనికి అప్లికేబుల్ కావు? స్వయం ప్రతిపత్తి సంస్థలు, అదేవిధంగా విద్యుత్ సంస్థలకి, అంటే కార్పొరేషన్, స్వయం ప్రతిపత్తి వంటి సంస్థలకి ఇవి వర్తించవు అని చెప్పడం జరుగుతుంది. అంటే అది ఎలక్ట్రిసిటీ బోర్డుకు వర్తించదు. కాబట్టి ఇక్కడ ఇష్టానుసారంగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఉద్యోగాల నియామకం చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఎవరైతే తొలగించబడతారో వారికి అనుకూలమైన తీర్పే ఇచ్చింది. వాళ్ళు అక్కడే ఉండే అవకాశం ఏర్పడింది. అలాంటి క్రమంలోనే తెలంగాణలో ప్రజానీకం చైతన్యం పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో ప్రజలలో అసహనం పెరిగింది. ఉద్యమం మరింత ఉధృతం వైపు వెళ్ళడం జరుగుతుంది. సో క్లియర్గా ఉద్యమానికి కావలసిన మార్గదర్శకత్వం అనేది ఏర్పడింది. మరి ఎలా ఏర్పడింది? సో ప్రజల్లో ఏర్పడిన ఈ చైతన్యాన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి, ఒకే తాటి మీదకి తీసుకురావాలి. అలాంటి క్రమంలో మనకు రూపుదిద్దుకుందే తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అవుతుంది. సో అలాంటి క్రమంలోనే మరికొన్ని చర్యలు గమనిస్తే 1969 జనవరి 8న తెలంగాణ రక్షణల అమలు ఫస్ట్ డిమాండ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సెకండ్ డిమాండ్. ఈ 2 ప్రధాన డిమాండ్లను ఉపయోగిస్తూ ఎవరు? విద్యార్థి, బిఏ విద్యార్థి. ఎవరా బిఏ విద్యార్థి? అన్నబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మం జిల్లా పాల్వంచ గాంధీ చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళడం జరుగుతుంది. అతని యొక్క డిమాండ్లు 2 ఉన్నాయి. మీరు తెలంగాణకి ఇచ్చిన హామీలను అమలు చేయండి, రక్షణను అమలు చేయండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. సో ఇలాంటి 2 ప్రధాన డిమాండ్లను వినిపిస్తూ అతడు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళాడు గాంధీ చౌక్ వద్ద. ఎప్పుడు? జనవరి 8వ తేదీన. ఇలాంటి క్రమంలోనే సో మొత్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. వివిధ వర్గాలు ఉద్యమంలోకి రావడం ద్వారా ప్రభుత్వం, రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఉద్యమం చల్లేరే స్థితిలో లేదు. ప్రజల యొక్క డిమాండ్ కరెక్ట్గానే ఉంది. ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ఇది కనుక భవిష్యత్తులో కొనసాగితే ప్రభుత్వం ఉండలేదు అనే విషయానికి ప్రభుత్వం రావడం జరిగింది. మరి అలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇక్కడ నుండి ఎగ్జామినర్ పికప్ చేస్తాడు. క్వశ్చన్ చూడండి. అంటే క్లియర్గా ఇచ్చే స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? 1969 ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలని వరుస క్రమంలో అమర్చండి, కాలం ఆధారంగా అమర్చండి అంటాడు. లేదు, 1969 ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింద ఇవ్వబడ్డాయి, వీటిలో సరైనవి గుర్తించండి అంటాడు. చూడండి, అలాంటి స్టేట్మెంట్స్ అడుగుతాడు. బాగా గమనిస్తే ఒకటో స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు? 1969 ఏప్రిల్ 11వ తేదీన అష్టసూత్ర పథకాన్ని ప్రకటించడం జరుగుతుంది. అష్ట అంటే 8, దీనికి మరొక పేరే 8 పాయింట్ ఫార్ములా అంటున్నాం. సో 8 పాయింట్ ఫార్ములా అంటున్నాం. దీనికి మరొక పేరే
అష్టసూత్ర పథకము అంటున్నాం. దీనికి మరొక పేరే 8 సూత్రాల పథకము అంటున్నాము. ప్రకటించిన వ్యక్తి ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉంది. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలువబడే శ్రీమతి ఇందిరాగాంధీ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఒకటి. రెండో నిర్ణయాన్ని కనుక గమనిస్తే తెలంగాణ మిగులు నిధులపై కమిటీలు వేయబడ్డాయి. అసలు తెలంగాణ నిధులు ఎన్నున్నాయి, ఎన్ని ఎక్కడికి తరలించబడ్డాయి, ఆ వాస్తవాన్ని నిగ్గు తేల్చడం కోసం మనకి 2 ఏర్పడుతున్నాయి. ఒకటి గమనిస్తే కుమార్ లలిత్ కమిటీ అంటున్నాం. మరి ఎవరి కుమార్ లలిత్? CAG అంటున్నాం, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటున్నాం. ఈ కాగ్ ఆఫీసర్ కుమార్ లలిత్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే 1969 జనవరి 23న ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఇది రెండో నిర్ణయంకు వచ్చింది. సో మూడో నిర్ణయాన్ని గమనిస్తే సో ఈ కమిటీ ప్రకారం తెలంగాణ మిగులు నిధులు ఎంత? మరి కుమార్ లలిత్ కమిటీ లెక్క తేల్చింది. ఒక స్పష్టమైన వివరణ తీసుకొని ఆధారాలను గణాంక ఆధారాలను ఆధారంగా చేసుకొని తెలంగాణ మిగులు నిధులు ఎంత ఉన్నాయి, ఎప్పటి నుండి 1956 నుండి 1968 మధ్య ఎన్ని మిగులు నిధులు ఉన్నాయి అని లెక్క తేల్చడం జరిగింది. ఎన్ని మిగులు నిధులు ఉన్నాయి? 34.10 కోట్లు అంటున్నాం. సో కొన్ని పుస్తకాలలో మనకి ఏమనుంటుంది? 34.09 కోట్లు అంటాం. అది కూడా దగ్గర అది. సో మనకు క్లియర్గా ఏముంటుంది? 34 కోట్లకు పైగా మిగులు నిధులు ఉన్నాయి అనే విషయం తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో వశిష్ఠ భార్గవ కమిటీ ఏర్పాటు చేయబడింది. మరి వశిష్ఠ భార్గవ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే 1969 ఏప్రిల్ 22న ఏర్పాటు చేయబడింది. జస్టిస్ వశిష్ఠ భార్గవ దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు. మరి ఇందులో సభ్యులను కనుక గమనిస్తే విహారీ మాథోర్, హరిభూషణ్ బర్, కృష్ణస్వామి అంటున్నాం. కృష్ణస్వామి దీనికి సెక్రటరీగా ఉండడం జరిగింది, కార్యదర్శిగా ఉన్నాడు. సో మరి ఈ కమిటీ పూర్తిగా నివేదికను క్షుణ్ణంగా పరిశీలించింది, నివేదికను పూర్తిగా రూపొందించడం జరుగుతుంది. ఆ నివేదికలో ఎన్ని పేజీలు ఉన్నాయి? దాదాపు 123 పేజీలు అనేవి అందులో నిక్షిప్తం కావడం జరుగుతుంది. మరి ఈ 123 పేజీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలంగాణకు మిగులు నిధులు ఎన్ని? సో మొత్తంగా లెక్కలు తేల్చగా ఈ కమిటీ ఏమని చెప్తుంది? దాదాపుగా 28.34 కోట్లు అంటుంది. చూడండి, దాదాపు దరిదాపులోనే ఉంది, దూరంగా ఏం లేదు. సో 28.34 కోట్లు వశిష్ఠ భార్గవ కమిటీ ప్రకారం ఉంది. అంటే మొత్తంగా తెలంగాణ మిగులు నిధులు ఉన్నాయి అనేది వాస్తవం, అవి పరచబడ్డాయి అనేది వాస్తవం. కాబట్టి మనకు 8 సూత్రాల పథకంలో ఫస్ట్ స్టేట్మెంట్ అదే. మిగులు నిధులను లెక్క తేల్చడం కోసం ఒక నెల ఆధారితంగా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది, ఉన్నతాధికారి కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. అదే స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. చూడండి, నెక్స్ట్ కనుక గమనిస్తే తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం సో ఏం చేశారు మనకు క్లియర్గా? ముల్కీ నిబంధన కొనసాగించడానికి, రాజ్యాంగ సవరణ విషయంలో తగు సూచనలు చేయడానికి KN వాంచు కమిటీని వేయడం జరుగుతుంది. KN వాంచు కమిటీ క్లియర్గా చెప్తుంది, దేశంలో ఒక రాష్ట్రానికి అప్లికేబుల్ చేయవచ్చు, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి అప్లికేబుల్ చేయడం కష్టం. కాబట్టి ఇది రాజ్యాంగపరమైన అమలుకి అవకాశం లేనిది అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఈ KN వాంచు కమిటీలో ఎవరెవరున్నారు? MC సెతల్వాడ్ ఉంటున్నాడు, నిరండేలు ఉండడం జరుగుతుంది. మరి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1969 ఏప్రిల్ 19న ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఈ కమిటీ ప్రకారం ముల్కీ నియమాలు కొనసాగించడానికి వీలు లేదు, వీటికి రాజ్యాంగపరమైన అవకాశం కల్పించడానికి మరింత వీలు లేదు అంటున్నాడు. కాబట్టి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఫలితంగా ఏమవుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించబడ్డాడు. ఇప్పుడు క్లియర్గా ఉద్యమం ఉధృతమవుతుంది. ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. మరి ఈ ఒత్తిడిని తగ్గిస్తేనే ఉద్యమం ఆగిపోతుంది. ఉద్యమం ఆగిపోవాలి అంటే వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో ఏర్పడిందే తెలంగాణ పీపుల్ కన్వెన్షన్. అది కాస్త ప్రజాసమితిగా మారి అది కాస్త ఇందిరాగాంధీతో రహస్య ఒప్పందంలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి ప్రజాసమితికి అధ్యక్షుడైన మర్రి చెన్నారెడ్డి స్వయంగా ఇందిరాగాంధీతో మంతనాలు జరపడం జరుగుతుంది. అలాంటి మంతనాలలో భాగంగానే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించబడుతున్నాడు. PV నరసింహారావు ముఖ్యమంత్రిగా నియమించబడడం జరుగుతుంది. సో తెలంగాణ ఉద్యమం, ఈ 1969 ఉద్యమం మరి ఎందుకు విఫలమైంది? అనుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలోనే ఎందుకు విఫలమవుతుంది గమనించాలి. విఫలం అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, విజయంలో అది ఎక్కువ దూరమే వెళ్ళింది, కానీ పూర్తి స్థాయి విజయాన్ని అది అందుకోలేదు. అలా అందుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, తెలంగాణ సమాజంలో రెండవ అధిక మెజారిటీ అంటున్నాం.
మొదటి మెజారిటీ హిందువులు ఉన్నారు, రెండవ మెజారిటీ ముస్లింలు ఉన్నారు. బహుమని, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ కాలంలోనే హైదరాబాద్ కేంద్రంగా ముస్లిం సమాజం నివసిస్తూ ఉంటుంది. ఒక తెహజీబ్ సంస్కృతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఒక హిందూ ఇస్లామిక్ సంస్కృతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి తెలంగాణ సమాజం అనగానే హిందువులు, రెండో మెజారిటీ ముస్లింలు అంటున్నాం. అలాంటి రెండో మెజారిటీ అయిన ముస్లింలు ఉద్యమంలోకి మద్దతు ఇవ్వకపోవడం, ఉద్యమంలోకి ఎక్కువ సంఖ్యలోకి రాకపోవడమే మొదటి డ్రాబ్యాక్ అవుతుంది. రెండో డ్రాబ్యాక్ గమనిస్తే ఉద్యమానికి పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి పార్టీల మద్దతు అనేది లేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ఏర్పాటు కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన అనుకూల అంశాలు తీసుకోవడం కానీ కేంద్రం ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడైతే జాతీయ పార్టీ యొక్క మద్దతు ఉంటుందో ప్రభుత్వాలపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ గమనిస్తే ఆనాడు కేంద్రంలో కాంగ్రెసే ఉంది, ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెసే ఉంది. కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కేంద్రం ద్వారా రాష్ట్రం మీద ఒత్తిడి తేవచ్చు. మరి అలా తేవాలి అంటే జాతీయ పార్టీల యొక్క మద్దతు అనేది ఉండాలి. కానీ ఉద్యమానికి మద్దతు లేకపోవడం కారణమవుతుంది. మూడోది, ఉద్యమం ప్రజా ఉద్యమంగా ప్రారంభించబడి రాజకీయ ఉద్యమంగా మారడం. ఇది అసలైన డ్రాబ్యాక్. తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఉద్దేశం కూడా అదే. ప్రజల్లో వస్తున్న సమస్యలు, ప్రజల్లో వస్తున్న ఈ అసంతృప్తిని ఉద్యమం రూపంలోకి తీసుకెళ్ళాలి, వారి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలి. కానీ ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి ఎంటర్ అవుతుందో క్రమంగా ఇది రాజకీయం టర్న్ తీసుకుంటుంది, ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అలాంటి క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో, అలాంటి క్రమంలోనే బై ఎలక్షన్లో, అలాంటి క్రమంలోనే మనకి లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో పాల్గొంటుంది. 10 ఎంపీ స్థానాలను గెలుపొందడం జరుగుతుంది. సో ఉద్యమ భావజాలం కేవలం పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో మాత్రమే విస్తరించడం అంటే అది గ్రామీణ లోతు స్థాయిలోకి వెళ్ళలేదు, గ్రామీణ కుటుంబాలలోకి, సమాజంలోకి అది వెళ్ళలేకపోయింది. ఇది కూడా కారణమే అవుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు అంతగా వెళ్ళలేకపోవడం, అదేవిధంగా ఈ ఉద్యమం కేవలం ఉద్యోగాలు, మిగులు నిధులు వంటి సమస్యల మీదనే ఎక్కువగా దృష్టి సారించడం, అంటే పూర్తి స్థాయిలో అది కాకుండా కేవలం 2 సమస్యలు మాత్రమే ఎక్కువగా అది ప్రతిబింబించడం వల్ల అనేక వర్గాలు పూర్తి స్థాయిలో రాలేకపోయాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడం. సో మరి ఇలాంటి కారణాల నేపథ్యంలో ఉద్యమము అనేది అది పూర్తి లక్ష్యాన్ని సాధించలేకపోవడం జరుగుతుంది. ఇలా 1969 ఉద్యమం వివిధ కారణాల నేపథ్యంలో ప్రారంభమై తెలంగాణ ప్రజానికంలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపడం జరుగుతుంది. అలాంటి చైతన్యమే భవిష్యత్ కాలాల్లో కొనసాగి 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు కొనసాగగలిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.